హాయ్ రా తమ్ముడు. నిన్న సండే మీ బావ చేపలు తెచ్చాడు. చేపలు చేశాను. తలలు మాత్రమే పులుసు పెట్టాను, మిగతావన్నీ ఫ్రై చేసి ఇచ్చాను. చాలా బాగా వచ్చిందని కమ్మగా తిన్నారు. నేనైతే ఫిష్ తినాను, నాకు అలవాట్లేదు. మీలో ఎంతమందికి ఫిష్ ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇక ఆ ఫిష్ ఫ్రై కాకుండా ఫిష్ పులుసు చేశాను. ఫిష్ ఫ్రై కూడా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇప్పుడు పులుసు ఎలా చేయాలో చూస్తాం రండి. పులుసు అని కాదు, కాస్త థిక్ గ్రేవీగా చేశాను. అదే చేపల ఇగురు అంటారు కదా, అలా చేశాను అనమాట. ఇక ఎలా చేయాలో చూస్తాం రండి. కళా పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోనే పచ్చిమిర్చి వేసుకోవాలి. పచ్చిమిర్చి, ఆనియన్స్, చిన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి వేయించుకొని అందులోనే టమోటో ప్యూరీ వేసాను. ప్యూరీ వేస్తేనే గ్రేవీ బాగుంటుంది. టమాటో ప్యూరీ వేసుకొని వాటిని కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకున్న తర్వాత అందులోనే పసుపు, ఉప్పు, కారం, గరం మసాలా అన్నీ వేసుకోవాలి. వేయించిన తర్వాత మసాలా పేస్ట్ని కూడా వేసుకోవాలి. ఆ మసాలా వచ్చేసి ధనియాలు, కొబ్బరి, చెక్క, లవంగాలు అన్నీ కలిసిన పేస్ట్ అండి. ఆ పేస్ట్ వేసి బాగా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఫిష్ని వేసి ఒక 5 నిమిషాలు ఉడికించుకొని దించే ముందు నిమ్మకాయ పిండుకున్నానండి. మా వారు ఎక్కువగా పులుపు తినరు, అందుకే చిన్న నిమ్మకాయ పిండాను. మీకు నచ్చితే లైక్ చేయండి. నా